అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పేరు రామాపురం. అది ఎంతో పచ్చగా కలగా ఉండేది. ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం, చాలా పేద కుటుంబమైన రామయ్య కుటుంబం ఉండేది. ఇతని పేరు రామయ్య. రామయ్య ఎంతో కష్టపడి పనిచేసే రైతు. తన భార్య సీత, తన కూతురు సుమతి. వాళ్ళ ముగ్గురు కలిసి ఒక చిన్న గుడిసెలో ఆ రామాపురంలో నివసించేవారు. వారిది ఆ ఊరిలో చాలా పేద కుటుంబం. రామయ్య ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు తన కుటుంబం కోసం. పొలంలో ఎంతో కష్టపడి శ్రమించి పనిచేసేవాడు. తన భార్య పిల్లల్ని సంతోషంగా చూసుకునేవాడు. అనుకోకుండా ఆ గ్రామంలో కరువు వ్యాపించింది. అది చూసి రామయ్య పంటలు పండక చాలా బాధపడేవాడు. తన భార్య తనకెంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బాధపడకండి, ఇది మనకి మామూలే అని సర్ది చెప్తుంది. తన కూతురు కూడా ఎంతో ధైర్యాన్ని నింపుతుంది తన గుండెల్లో. దానితో రామయ్య ఎంతో సంతోషించి మళ్ళా తన ఆత్మధైర్యాన్ని స్థిరపరుచుకుంటాడు. ఆ తరువాత నుండి ఎప్పుడు తన ఆత్మధైర్యాన్ని విడిచిపెట్టలేదు. దానితో ఎంతో లాభాన్ని చూస్తాడు. నీతి: ఎప్పుడూ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకూడదు. చిన్న కష్టాన్ని కూడా చూసి భయపడకూడదు.